కేసును నీరుగార్చిన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉన్నారు. పిచ్చి జీవోలు ఇచ్చి ఆమెను తప్పుదారి పట్టించి మభ్యపుచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. మీరు చెప్పిన ఆ 3 మెన్ కమిటీ నివేదిక ఇచ్చిన, స్పష్టంగా చెప్పిన యాక్షన్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఈ కేసుని ప్రపంచానికి తెలియజేసిన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉన్నారు. మరి వీళ్ళందరిలో పవన్ కళ్యాణ్ గారు తెలియజేసినందుకు కృతజ్ఞతగా కేసు పెట్టిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని, లేకపోతే వాళ్ళు ఎవరైతే 3 నిందితులు ఉన్నారో వాళ్ళు ఇక్కడే ఉన్నారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వీళ్ళందరికీ లేని కేసు పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టడమే ఏంటనేది ఆమె సమాధానం చెప్పాలి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు శత్రువు అయిపోయారు? నీ కేసుని ప్రపంచానికి తెలియజేసిన పవన్ కళ్యాణ్ కేసు పెట్టడంలో అర్థం ఏంటి? 4 సంవత్సరాలు వదిలేసి, లేదా 3 మెన్ కమిటీ నివేదిక మీద యాక్షన్ వదిలేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వదిలేశారు? కేసు నీరు గార్చిన చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు వదిలేశారు? లేదంటే ఆ 3 తిరుగుతున్నారు ఇప్పుడు, కనీసం వాళ్ళని ఒకే ఒక ప్రశ్న. అసలు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసు ఇప్పుడు లీగల్ టీంని ఏర్పాటు చేయటం ఆమెకి హామీ, ఆ లీగల్ టీం గురించి ఆమె నమ్మటం ఏంటి? ఇవన్నీ కూడా ప్రజలు చర్చకు వస్తున్నాయి. ఏంటి, ఎవరైనా రేపు పొద్దున అన్యాయం ఎవరికైనా జరిగితే ఏ రాజకీయ నాయకుడైనా వచ్చి పోరాటం చేసే పరిస్థితులు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మీద కేసు పెడితే అనేది చర్చ. దీనికి ఆమె సమాధానం చెప్పాలి. ఓకే, యా, ఓకే సార్, ఎస్ ఎస్, యా, ఓకే, ఓకే సార్. జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. సార్ ఒకసారి ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఒకసారి పక్కన ప్లే చేయండి సార్. ఇది కూడా కంప్లైంట్ కూడా మీరు చూడొచ్చు. ఈ కంప్లైంట్లో ఆమె ఏం రాశారంటే, నేను గన్నవరం వచ్చాను ఏదో పని మీద. గన్నవరం వచ్చినప్పుడు నాకు 2 వీడియోలు కనిపించాయి. ఆ 2 వీడియోల్లో ఒకటి వచ్చేసి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే అధికారంలో లేనప్పుడు మాట్లాడినటువంటి మాటలు చూశాను. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలు చూశాను. నా మనసు బాధ కడిగింది. సో ఆయన నిందితులతోటి కుమ్మక్కై వాళ్ళ దగ్గర కోట్లు తీసుకొని ఈరోజు ఉప ముఖ్యమంత్రి మాట మార్చి నా కూతురు మరణాన్ని అపహాస్యం చేస్తున్నాడు అని చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడ కోట్లు తీసుకున్నాడని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఎట్ ది సేమ్ టైం గతంలో ఆమె ఏం మాట్లాడారు కూడా ఒకసారి మనం ఇందాక విన్నటువంటి పరిస్థితి. సో అలాంటి సిచ్యువేషన్ ఉందంటారా? అసలు ఆ కేసు ఎందుకమ్మా అంటే ఆమె గన్నవరం వచ్చేంత వరకు పాత వీడియోలు చూడలేదా? అంటే ఫస్ట్ టైం చూసి అప్పటికప్పుడు ఆశ్చర్యానికి గురై కేసు ఇచ్చానని చెప్పేసి ఆమె చెప్తున్న పరిస్థితి ఎలా చూడొచ్చు? 1 మినిట్ క్లోజ్ చేయండి, టైం లేదు నాకు. ఒకటి సార్, నేను ఏమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారి మాట పాపం ఆమె నమ్మింది. ఒక పార్వతి తల్లి ఆవేదన మనకందరికీ తెలిసిన విషయమే. కానీ ఈయన ఏదో పెద్ద రాజకీయాల్లోకి వస్తాడు, పొడుస్తాడు, నాకు న్యాయం జరుగుతుందని పాపం ఆ తల్లి ఆవేదనతో ఆ రోజు ఇతనిని నమ్మిన తర్వాత ఈ రోజు ఏం జరుగుతుందంటే సార్, ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చిందంటే మాట మార్చేసి నిందితులకు క్లీన్ చిట్ ఇస్తున్నారు. ఎన్నికల ముందు ఏం చెప్పారు? సుగాలి కేసు క్షుణ్ణంగా పరిశీలించాను, నేను సుగాలి ప్రీతికి తప్పకుండా న్యాయం చేస్తాను అన్నారు. అధికారం వచ్చాక ఏం చెప్తున్నారు?